హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ఈ నెల 6-7 తేదీల్లో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆతిథ్యం ఇస్తోందని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్న ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు, ఉద్యోగుల పెన్షనర్లకు సమగ్ర ఆరోగ్య పథకం, సిపిఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం, పునరుద్ధరణ, కమ్యూటేషన్ రికవరీ గడువును 15 నుంచి 11 ఏళ్లకు తగ్గించడం వంటి కీలక అంశాలపై కార్యాచరణ రూపొందించనున్నారు. జూలై 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సుందరయ్య కళా నిలయంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని పెన్షనర్ల హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై ప్రసంగించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పెన్షనర్లు భారీ సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ 2008లో ఏర్పడ్డ తర్వాత పెన్షనర్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టారు, మిగతా వాళ్ళందరినీ కూడా అందరి పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేయడం అనేది జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేయడం అనేది జరిగింది. అనేక సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా కృషి చేయడం జరిగింది. అందులో స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ సంబంధించినంత వరకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 ఇయర్స్ కూడా మేము సాధించడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేస్తూ అనేక సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. కానీ మన స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ సంబంధించినంత వరకు చాలా ఇబ్బందులు ఈ మధ్యకాలంలో అనేక పోరాటాలు చేశాం. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి ఎమాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా పోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక సమస్యల్లో అదొక సమస్యలాగా ఉన్న సందర్భంలో మళ్ళీ దానికోసం పోరాటం చేశాం. మొట్టమొదలు ఎవరు కూడా చేయలేని స్థితిలో కూడా మేము పోరాటం చేయడం అనేది జరిగింది. 2024 తర్వాత రావాల్సినటువంటి 15 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో 15,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయి. ఆ 15,000 కోట్ల రూపాయలు సాధించడానికి మొదలు పోరాటం చేసింది మొట్టమొదలు మేమే చేశాం. ఆ తర్వాత కొంతమంది కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ పోరాటం మొదలు చేసిన తర్వాత ఆ తర్వాత అదే సమస్యను మొదటి సమస్యగా తీసుకొని పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ తర్వాత అనేక సమస్యలు, తర్వాత హెల్త్కి స్కీమ్ సంబంధించినది కానీ, పిఆర్సీ విషయంలో కానీ, లేకపోతే డిఏల విషయంలో కానీ, మిగతా కూడా అన్ని విషయాల్లో మేము పోరాటం చేశాం. పోరాటం సాధించడమే కాదు, మన సీఎంతో మీటింగ్స్ కానీ, లేకపోతే బట్టి విక్రమార్కతో మీటింగ్స్ కానీ, మిగతా విషయాలు అన్నింటిలో మేము పాల్గొని వాటిని సాధించడానికి అనేక కృషులు చేయడం జరిగింది. ఆ కృషి ఫలితమే ఇవాళ మనకు కనబడేది ఏంటంటే, మనం 2024 తర్వాత రిటైర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 75% సాల్వ్ కావడం అనేది జరిగింది. ఇంకా 25% రావాల్సింది. అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు రావాలి. ఇంకా ఆ 3,000 కోట్ల కూడా సాధిస్తే మనం ముందుకు పోయే అవకాశం ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక హెల్త్ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. యాక్సిడెంట్ పాలసీలు కూడా తీసుకొచ్చింది. 60 లక్షల నుంచి 120 లక్షల వరకు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడది. అది బ్యాంకులతో కూడా వాళ్ళు ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో మనం చూసాం, మన 40 జీవో ఈ మధ్యలో వచ్చింది, తర్వాత 79 జీవో వచ్చింది, తర్వాత హెల్త్ స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. కాకపోతే దాంట్లో అనేక అవకతవకలు ఉండొచ్చు. కానీ ఒక స్కీమ్ని తీసుకొచ్చిన సందర్భాల్లో అనేక సమస్యలు రావచ్చు. ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ మన పెన్షనర్స్ కానీ, సర్వీస్లో ఉండే వాళ్ళకి కానీ అందరికీ కూడా సమస్యలు పరిష్కారం చేయడానికి మనం కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక జరపడానికి ముఖ్య కారణం రేపు 6-7 తారీఖుల్లో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మీటింగు జరుగుతుంది. ఆ జరుగుతున్న సందర్భంలో అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మేము ఈ వేదిక మీద ఉండి ప్రెస్ మీట్లో రాష్ట్ర బాధ్యులందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యల్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్గా ఈ రాష్ట్ర సమస్యల మీద మేము పోరాటం అనేది చేస్తూ వస్తున్నాం. కొన్ని సాధిస్తూ వచ్చాము, కొన్ని భవిష్యత్తులో సాధించేది ఉంది. ఆ సాధించే దాంట్లో భాగంగా మేము ఆల్ ఇండియా టీజేఏసీతో కూడా మేము 206 సంఘాలతో ఉన్న టీజేఏసీలో కూడా భాగంగా కలిసి కూడా పోరాటాలు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర సమస్యలు అదే రకంగా ఇప్పుడు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్లో దాదాపు 16-17 రాష్ట్రాల నుండి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రావడం అనేది జరుగుతుంది.
ఇక్కడ ఏవైతే పెన్షన్ సమస్యలు ఉన్నాయో దేశవ్యాప్తంగా కూడా కామన్ ఇష్యూస్ ఉన్నాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అది గతంలో 2004లో వచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాల వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. వారు పోరాటాలు చేసిన వల్ల ఆయా రాష్ట్రాలలో సిపిఎస్ని రద్దు చేసి మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది అమలు చేస్తున్నారు. అదే రకంగా కాంట్రిబ్యూటరీ సిబిపి అని ఉంటుంది, కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది ఇంతకుముందు 15 సంవత్సరాలు మాకు కట్ చేస్తూ వచ్చేవాళ్ళు. కొన్ని రాష్ట్రాల్లో సాధించుకున్నారు, 12 సంవత్సరాలే కట్ చేయటం అనేది వచ్చింది. సో అట్లా కామన్. కొన్ని సంవత్సరాలు మన రాష్ట్రంలో డెత్ రిలీఫ్ ఫండ్ అని 30,000 ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో డెత్ రిలీఫ్ ఫండ్ లేదు. అలాగే రైల్వే రాయితీలు గత కరోనా కంటే బిఫోరు ఉన్నాయి, కరోనా తర్వాత దేశవ్యాప్తంగా కూడా సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, అవి తీసేయడం అనేది జరిగింది. సో ఇలా కొన్ని కామన్ ఇష్యూస్ అన్ని రాష్ట్రాలు కూడా, హెల్త్ కార్డ్స్ కూడా దాదాపు చాలా రాష్ట్రాలలో కూడా ఇప్పుడున్న పరిస్థితే మనం ఇక్కడ సాధించుకున్నాం, పోరాటాల ద్వారా ఇప్పుడు సాధించుకున్నాం. మిగతా కొన్ని రాష్ట్రాలలో కూడా హెల్త్ కార్డ్స్ సాధించుకోవాల్సి ఉంది. ఇవి రాష్ట్ర వ్యాప్త సమస్యలు. అన్నిటి నుంచి పెన్షన్ ప్రమాదంలో పడటానికి 1990 నుంచి కొంత ప్రమాదంలో పడుతూ వస్తుంటే, అంటే పబ్లిక్ సెక్టార్లో ఉన్న పెన్షనర్స్ మీద పడుతూ వచ్చాయి. 2004 PFRDA చట్టంతో కొన్ని పెన్షనర్స్ సదుపాయాలన్నీ తగ్గుతూ వచ్చినాయి. మరీ ముఖ్యంగా 8th PRC అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి PRC ఇస్తారు. మొన్న జనవరి నుంచి 8th PRC ఇంప్లిమెంట్ కావాల్సి ఉంది. ఆ 8th PRCలో వాళ్ళు ఒకటి ఏమని క్లాజ్ పెట్టారంటే వ్యాలిడేషన్ యాక్ట్ అనేది పెట్టారు. ఆ వ్యాలిడేషన్ యాక్ట్ పెడితే పాత పెన్షనర్లకి పెన్షన్ పెరిగే విధానం ఉండదు. కొత్త పెన్షనర్లందరూ రేపు రాబోయే రోజుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ వాళ్ళు ఉంటారు. సో ఆ రకంగా పెన్షన్ ఉన్న వాళ్ళకి పెన్షన్ పోయే ప్రమాదం ఉంది. సో ఆ వ్యాలిడేషన్ యాక్ట్ మీద ఒక్క ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఫెడరేషనే కాదు, మిగతా NCCP అని ఉంది, మిగతా పెన్షన్ సంఘాలు ఉన్నాయి, అన్నిటిని కలిపి FCPAగా మేము ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షన్ అందరినీ ఒక గొడుగు మీద తెచ్చే భాగంగా రేపు రాబోయే రోజుల్లో మాకు నిర్ణయాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలన్నిటికీ కూడా ఈ రోజు మాకు జరగబోయే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అనేది వేదిక అవుతుంది. కాబట్టి 2 రోజులకి ఒక రోజు బహిరంగ సభగా కూడా జరుపుకుంటున్నాం, ఒక రోజు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుపుతున్నాం. దానికి ఇక్కడున్న పలు నాయకులందరినీ కూడా, అన్ని సంఘాల నాయకులను కూడా పిలుస్తున్నాం. రేపటి రోజు రాబోయే రోజుల్లో పెన్షన్ ఎలా కాపాడుకోవాలి, మనకున్న సౌకర్యాలు ఎలా కాపాడుకోవాలి అనే దిశగా రేపు నిర్ణయాలు తీసుకోవడం అనేది తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. థ్యాంక్ యూ.